నమస్కారం. వృశ్చిక రాశి జాతకులారా, ఈరోజు నేను చెప్పబోయే నిజం తెలిస్తే మీ గుండె జల్లుమనడం ఖాయం. అసలీ సర్పానికి మీ జీవితానికి ఉన్న ఆ విడదీయరాని సంబంధమేంటి? మీ ఇంట్లో మీకు తెలియకుండానే తిరుగుతున్న ఆ అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడుతోందా, లేక మీపై ఆగ్రహంతో ఉందా? ఒక్కటి మాత్రం నిజం. మీరు తెలియక చేస్తున్న ఆ ఒక్క తప్పు మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని నాశనం చేస్తోంది. ఆ తప్పేంటి? ఈ సర్పం మీకు ఏ సంకేతాన్నిస్తోంది అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇదేదో సాధారణ విషయం కాదు, మీ తలరాతను మార్చే ఒక రహస్యం. అందుకే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. వృశ్చిక రాశి జాతకులారా, అసలీ నాగినితో మీకున్న అనుబంధమేంటో ఆ రహస్యం ఈరోజే తెలుసుకోండి. ఒకవేళ ఈరోజు మీరు ఈ విషయాన్ని తెలుసుకోకపోతే భవిష్యత్తులో చాలా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విషయం చాలా దూరం వెళ్ళిపోయింది. ఆ నాగిని మీకు చాలా దగ్గరగా వచ్చేసింది. ఇది కేవలం ఆసక్తికరమైన విషయం మాత్రమే కాదు, చాలా సీరియస్ విషయం కూడా. మీ జీవితంలో ఎదురయ్యే రెండు పెద్ద గండాలు ఈ నాగినితోనే ముడిపడి ఉన్నాయి. అసలా శక్తి మీపై కోపంగా ఉందా, లేక మీ మీద ప్రేమతో ఉందా? ఒకవేళ ఆగ్రహంగా ఉంటే దానికి కారణమేంటి? నాగలోకాన్ని వదిలి మనుషుల మధ్యలోకి రావాల్సిన అవసరమేమొచ్చింది? గ్రహాల సంచారం ఆధారంగా ఈ రహస్యానికి సంబంధించిన ప్రతి విషయాన్ని నేను మీకు వివరంగా చెబుతాను. సాధారణంగా ఏ మనిషికైనా నాగినితో సంబంధం ఉండదు. కాని ఎప్పుడైతే ఆ బంధం ఏర్పడుతుందో అప్పుడు వారి జీవితంలో ఊహించని మార్పులు మొదలవుతాయి. ఇవన్నీ నిజంగానే జరుగుతున్నాయా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కాని మా భవిష్యవాణి ఎప్పుడూ అబద్ధం కాలేదు. ఇదొక సవాల్లాంటిది. మీరు కూడా మీ జీవితంలో దీన్ని గమనించవచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు మీ నమ్మకాన్ని మరింత బలోపేతం చేయడానికి కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై మాతాదీ అని 5 సార్లు రాయండి. అసలా శక్తేంటి? అది మీ ఇంటికి ఎందుకొస్తోంది? ఒకవేళ ఆ శక్తి మీ ఇంట్లోనే ఉంటే మీరు దాన్ని ఎందుకు గమనించలేకపోతున్నారు? దీని వెనక ఉన్న అసలు నిజమేంటంటే, మీరు రోజంతా కష్టపడి అలసిపోయి సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు ఆ అదృశ్య శక్తి మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మీరు రాత్రి భోజనం ముగించి హాయిగా నిద్రపోతున్న సమయంలో మీ ఇంట్లో ఒక వింతైన క్రియ మొదలవుతుంది. ఏ శ్రబ్దం లేకుండా ఆ శక్తి మీ ఇంటి మూలమూలల్లో తిరుగుతూ ఉంటుంది. మీకు కనీసం అనుమానం కూడా రాకుండా మీ పక్కనుంచే వెళ్తుంది, మళ్లీ మాయమైపోతుంది. ఇది ప్రతిరోజూ జరుగుతోంది. కాని మీకు కనీసం భయంగానీ భ్రమగానీ కలగడంలేదు. అసలిది ప్రమాదకరమా అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఆ శక్తి మీకు హాని చెయ్యదు, పైగా మీకెంతో మేలు చేస్తుంది. ఆ అదృశ్యశక్తి మరెవ్వరో కాదు, సాక్షాత్తూ ఆ పరమశివుడికి అత్యంత ప్రియమైన నాగదేవత. వృశ్చికరాశి జాతకులారా, ఏ శబ్దం లేకుండా మీ ఇంటి మూలమూలల్లో తిరుగుతున్న ఆ శక్తి గురించి మీకు కనీసం చిన్న అనుమానం కూడా రావడంలేదు. అది మీ పక్కనుంచే వెళ్తున్నా మీకు భయం కలగడం లేదంటే అది మీపై చూపిస్తున్న కరుణే కారణం. ఇది ప్రతిరోజూ మీ ఇంట్లో జరుగుతున్నా మీకెందుకు తెలియడం లేదు? అసలు దీనివల్ల మీకేదైనా ముప్పుందా అంటే అస్సలు భయపడకండి. ఆ శక్తి మీకు హాని చేయడానికి రాలేదు, పైగా మీకెంతో మేలు చేయడానికే మీ ఇంట్లో తిరుగుతోంది. అది సాదాసీదా శక్తి కాదు, సాక్షాత్తూ ఆ భోళాశంకరుడికి అత్యంత ప్రియమైన నాగదేవత. అవును మిత్రులారా, ఆ నాగదేవత మీ ఇంట్లోనే ఎక్కడో ఒకచోట అదృశ్య రూపంలో నివాసముంటున్నారు. మీరు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు అసలైన రహస్యం మొదలవుతుంది. సాయంత్రం చీకటి పడగానే ఆ అదృశ్య శక్తి బయటకొస్తుంది. రాత్రంతా మీ ఇంటి చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తుంది. అసలిలా జరుగుతోందని మీరడగవచ్చు. ఈ శక్తి మీ ఇంటి చుట్టూ తిరగడం వల్ల మీకొక రక్షణ కవచం ఏర్పడుతోంది. మీ మీదికి రావాల్సిన పెద్ద పెద్ద గండాలు, ప్రాణాపాయం కలిగించే ముప్పులు కూడా ఈ నాగదేవత వల్ల తొలగిపోతున్నాయి. మనం ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. మీరు జీవితంలో ఎప్పుడైతే కాస్త ఎదుగుతున్నారో అప్పుడే మిమ్మల్ని వెరక్కిలాగడానికి చాలామంది శత్రువులు తయారయ్యారు. ముఖ్యంగా మీరు ఎదుటివారికంటే ఒక అడుగు ముందున్నప్పుడు ఇతను నాకంటే ముందుకు వెళ్తున్నాడా, ఏదో ఒకటి చేసి అడ్డుకోవాలి అని కుట్రలు చేసేవారు మీ చుట్టూనే ఉన్నారు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక ఏడ్చేవారు, మీమీద అసూయపడేవారు ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయారు. మీ ప్రగతిని వారు అస్సలు భరించలేకపోతున్నారు. కాని గుర్తుంచుకోండి, ఆ పరమశివుడి అనుగ్రహంతో ఈ నాగదేవత మీ ఇంట్లో అదృశ్య రూపంలో తిరుగుతున్నంతకాలం మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఉంటుంది. మీ శత్రువులు మీపై చేసే ప్రతి దుష్ట ఆలోచనను, ప్రతి నెగటివ్ ఎనర్జీని
ఈ శక్తి అక్కడికక్కడే తుడిచిపెట్టేస్తుంది. మీరు బాగుపడుతున్నారని తెలిసి భరించలేని మీ విరోధులు మిమ్మల్ని అడ్డుకోవడానికి చివరికి తాంత్రిక విద్యల సాయం కూడా తీసుకుంటున్నారు. వారు పెద్ద పెద్ద తాంత్రికులను కలిసి మీ మీద ప్రయోగాలు చేయిస్తున్నారు. మీ ఇంటి చుట్టూ చెడు శక్తులను వదులుతున్నారు. మిమ్మల్ని పూర్తిగా నాశనం చెయ్యాలన్నదే వారి అసలు లక్ష్యం. వృశ్చిక రాశి జాతకులారా, మీ శత్రువులు ఎంతటికైనా తెగిస్తున్నారు. మిమ్మల్ని ఆర్థికంగా మానసికంగా దెబ్బతీయాలని పెద్ద పెద్ద తాంత్రికులను కలిసి మీ మీద రకరకాల ప్రయోగాలు చేయిస్తున్నారు. మీ ఇంటి చుట్టూ దుష్టశక్తులను వదులుతున్నారు. మిమ్మల్ని నిలువునా ముంచేయాలన్నదే వారి అసలు ప్లాన్. కాని గుర్తుంచుకోండి, ఎవరి వెనుకైతే ఆ మహాకాలుడు ఉంటాడో వారిని ఎవరూ ఏమీ చేయలేరు. ఆ పరమశివుడే మీ రక్షణ కోసం ఈ దివ్య నాగదేవతను మీ ఇంటికి పంపారు. ఈ అదృశ్య శక్తి మీ ఇంటి చుట్టూ తిరుగుతూ మీ శత్రువులు పంపే ప్రతి నెగటివ్ ఎనర్జీని, ప్రతి తాంత్రిక ప్రయోగాన్ని అడ్డుకుంటోంది. ఆ దుష్టశక్తులు మీ ఇంటి దరిదాపుల్లోకి రాకుండా ఈ నాగదేవత వాటిని అక్కడికక్కడే అంతంచేస్తోంది. అందుకే మీరు గమనించే ఉంటారు, మీ మీదకు రావాల్సిన ఎన్నో కష్టాలు, ఆపదలు ఆఖరి నిమిషంలో మీకు తెలియకుండానే త్రుటిలో తప్పిపోతుంటాయి. ఇదంతా ఏదో యాదృష్టికంగా జరుగుతున్నది కాదు, ఆ దైవమే చేస్తున్న అద్భుతం. నిజానికి తాంత్రిక ప్రయోగాల ప్రభావం పగటిపూట కంటే రాత్రిపూట చాలా ఎక్కువగా ఉంటుంది. చీకటి పడగానే ఆ చెడుశక్తులు మరింత శక్తివంతంగా మారతాయి. సరిగ్గా ఆ సమయంలోనే మీ శత్రువులు తమ కుట్రలకు పదును పెడతారు. ఒకవేళ ఆ దైవశక్తి మీ ఇంట్లో లేకపోయి ఉంటే ఈ పాటికి ఆ దుష్టశక్తులు మీ జీవితాన్ని ఎంతకి ఘోరమైన స్థితికి తీసుకెళ్లేవో ఊహించుకోవడానికే భయమేస్తుంది. కాని ఆ భోలాశంకరుడికి ప్రియమైన ఈ నాగదేవత మీ అందరూ నిద్రపోతున్నప్పుడు కూడా కనురెప్పలా మీ ఇంటిని కాపాడుతోంది. 24 గంటలు ఆ దైవం మీ వెంటే ఉంటూ రక్షణ కవచంలా నిలబడింది. ఆ శక్తి ఎవరో, ఎందుకు మీ ఇంటికి వస్తోందో ఇప్పుడు మీకొక స్పష్టత వచ్చే ఉంటుంది. ఈ రహస్యాన్ని మీరు అర్థం చేసుకుని మీ నమ్మకాన్ని మరింత పెంచుకుంటారని నేను ఆశిస్తున్నాను. అయితే మిత్రులారా, అసలైన రహస్యం ఇంకా ముందుంది. ఆ విషయం వింటే మీరు నిజంగా నివ్వెరపోతారు. ఇప్పటిదాకా మీరు విన్నది ఒక ఎత్తైతే ఇప్పుడు నేను చెప్పబోయేది మీ పాదాల కింద భూమి కదిలేంతటి షాకింగ్ నిజం. వృశ్చిక రాశి జాతకులారా, ఇప్పటిదాకా మీరు విన్నది ఒక ఎత్తైతే ఇప్పుడు నేను చెప్పబోయే నిజం వింటే మీ ఊపిరి ఆగిపోయినంత పనే అవుతుంది. ఇది ఏదో సాదాసీదా విషయం కాదు, తరతరాలుగా దాచబడిన ఒక పరమ రహస్యం ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది. ఈ వీడియోలో నేను చెప్పబోయే మాటలు వింటే మీకు 440 వోల్టుల కరెంట్ షాక్ తగిలినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ నాగదేవత మీ ఇంట్లో ఊరికే తిరగడం లేదు. దీని వెనుక చాలా లోతైన కారణముంది, ఒక బలమైన సందేశం ఉంది. ఆ రహస్యమే మీ జీవిత దిశను మార్చబోతోంది. కాని ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ వీడియోను చివరిదాకా చూడాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక సమాచారం మాత్రమే కాదు, ఒక హెచ్చరిక కూడా. ఒకవేళ మీరు దీన్ని మధ్యలోనే వదిలేస్తే ఆ రహస్యం మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఆ దైవం మీకు కొన్ని సంకేతాలు ఇస్తోంది అంటే మీ జీవితంలో ఏదో పెద్ద మార్పు జరగబోతోందని అర్థం. అసలు ఆ దైవం ఎవరు, మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు, ఏ సమయంలో వస్తున్నారు, వారి అసలు ఉద్దేశం ఏంటి అన్న ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇప్పుడు బయటపడబోతున్నాయి. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. నిజం త్వరలోనే మీ కళ్ల ముందు వస్తుంది. అయితే మిత్రులారా, వీటన్నింటికంటే ముఖ్యమైన విషయము ఒకటుంది. మీరు పొరపాటున కూడా చెయ్యకూడని ఆ ఒక్క తప్పేంటి? అవును, ఆ తప్పు గనక మీరు చేస్తే అది మీకు తెలియక చేసినా సరే మీ జీవితం ఎప్పటికీ వెనక్కి రాలేని ఒక చీకటి ఊబిలోకి వెళ్ళిపోతుంది. మీ నాశనానికి ఆ ఒక్క తప్పే కారణమవుతుంది. ఈ విషయాన్ని అస్సలు తేలికగా తీసుకోవద్దు. మీరు దేని గురించైతే భయపడుతున్నారో సరిగ్గా అదే జరుగుతుంది. అందుకే నేను పదే పదే చెబుతున్నాను, వీడియోని చివరిదాకా చూడండి. ఒకవేళ మీరు మధ్యలో ఆపేస్తే మీ జీవితాన్ని ముక్కలు చేసే ఆ తప్పుల గురించి మీకు తెలియకుండానే పోతుంది. ఆ పొరపాట్లు గనక జరిగితే ఆ దైవానికి మీ మీద కోపం వస్తుంది. ఆ దైవం గనక ఒక్కసారి ఆగ్రహిస్తే దాని ప్రభావం కేవలం మీ మీద మాత్రమే కాదు, మీ మొత్తం కుటుంబం మీద పడుతుంది. వృశ్చిక రాశి జాతకులారా, ఒక్కటి గుర్తుంచుకోండి, ఆ దైవం గనక ఆగ్రహిస్తే ఆ ప్రభావం కేవలం మీ మీద మాత్రమే కాదు, మీ మొత్తం కుటుంబం మీద పడుతుంది. అందుకే మీరు అప్రమత్తంగా ఉండాలన్నదే మా తాపత్రయం. ఈ రహస్యాలను మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలని మేం కోరుకుంటున్నాము. ఎక్కడ మీరు మా హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తారో అని మాకు భయంగా ఉంది. మా ఆవేదనను అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీ జీవితాన్నే మార్చేయబోతున్నాయి. మేం చెప్పేది మీ మంచికే. ఒక్కసారి ఈ విషయాలను అర్థం చేసుకుంటే మీ జీవితాంతం మర్చిపోలేరు. సగం తెలిసిన విద్య ఎప్పుడూ విషంతో సమానం అని పెద్దలంటారు కదా. అందుకే నేను మళ్లీ వేడుకుంటున్నాను, ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీ సమయం కాస్త వెచ్చించాల్సి వచ్చినా దానివల్ల మీకు దక్కే లాభం మాత్రం 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించినవారు తమ సమయాన్ని సరైన చోట పెట్టినవారే. మీరు కూడా ఎంతో సాధించగలరు, మీ తలరాతను మార్చుకోగలరు.
వృశ్చికరాశి జాతకులారా, ఒక్కటి గుర్తుంచుకోండి, ఆ దైవం గనక ఆగ్రహిస్తే ఆ ప్రభావం కేవలం మీమీద మాత్రమే కాదు, మీ మొత్తం కుటుంబం మీద పడుతుంది. అందుకే మీరు అప్రమత్తంగా ఉండాలన్నదే మా తాపత్రయం. ఈ రహస్యాలను మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలని మేం కోరుకుంటున్నాము. ఎక్కడ మీరు మా హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తారో అని మాకు భయంగా ఉంది. మా ఆవేదనను అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీ జీవితాన్నే మార్చేయబోతున్నాయి. మేము చెప్పేది మీ మంచికే. ఒక్కసారి ఈ విషయాలను అర్థం చేసుకుంటే మీ జీవితాంతం మర్చిపోలేరు. సగం తెలిసిన విద్య ఎప్పుడూ విషంతో సమానం అని పెద్దలంటారు కదా. అందుకే నేను మళ్లీ మళ్లీ వేడుకుంటున్నాను, ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీ సమయం కాస్త వెచ్చించాల్సి వచ్చినా దానివల్ల మీకు దక్కే లాభం మాత్రం 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించినవారు తమ సమయాన్ని సరైన చోట పెట్టినవారే. మీరు కూడా ఎంతో సాధించగలరు. మీ తలరాతను మార్చుకోగలరు. వృశ్చికరాశివారిలో 5 పెద్ద పనులు చేయగలిగే శక్తి ఉందని మా భవిష్యవాణిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ 5 పనులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. కాని వాటిని తెలుసుకోవాలన్నా, పాటించాలన్నా ఈ వీడియోను పూర్తిగా చూడాల్సిందే. అరకొర జ్ఞానం మిమ్మల్ని ఎక్కడికీ తీసుకెళ్లదు, పైగా నష్టమే కలిగిస్తుంది. ఏ విషయాన్నైనా సగం సగంగా లేదా తప్పుగా వాడితే దాని ప్రభావం ముందుగా ఆ పనిచేసేవారి మీదనే పడుతుంది. అందుకే ఈ మాటలను తేలికగా తీసుకోవద్దు. ఇవి మీ భవిష్యత్తుకు పునాదిలాంటివి. దైవశక్తి అనుగ్రహం మీకు దక్కాలంటే ముందు మీ ఇంట్లో సానుకూల శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. మీ ఇంట్లోకి ప్రతికూలత ప్రవేశించే ఏ పని కూడా చేయకండి. ఎందుకంటే ఇంట్లోకి చెడు శక్తి రాగానే దైవశక్తులు దూరమవుతాయి. దాంతో ఇంటి బలం మొత్తం పోతుంది. అందుకే మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం. మీరు గనక మీ ఇంటి శుభ్రతను నిర్లక్ష్యం చేస్తే నెమ్మదిగా అక్కడ దుష్టశక్తులు తిష్టవేస్తాయి. ఒక్కసారి ఆ శక్తులు ఇంట్లోకి వచ్చాయంటే వాటిని వదిలించుకోవటం చాలా కష్టం. అందుకే మీ ఇంట్లో ఎక్కడా సాలీడు గూళ్లు ఉండకుండా చూసుకోండి. అప్పుడప్పుడు వాటిని శుభ్రం చేస్తూ ఉండండి. ఈ చిన్న పని కూడా మీ జీవితంపై పెద్ద ప్రభావం చూపుతుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే పొరపాటునా కూడా దాన్ని చంపే తప్పు చేయకండి. ఇది సామాన్యమైన తప్పు కాదు. ఆ దైవానికి మీమీద విపరీతమైన కోపం వచ్చేలా చేసే నేరమిది. ఆ దేవుడు ఆగ్రహిస్తే ఆ శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. ఈ మాటలను తమాషాగా తీసుకోవద్దు. మీ జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోవటానికి ఇవి చాలా అవసరం. వృశ్చికరాశి జాతకులారా, ఈ విషయాన్ని పదే పదే గుర్తుంచుకోండి. మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే మాత్రం పొరపాటునా కూడా దాన్ని చంపే తప్పు చేయకండి. ఇది మీరు చేసే అతిపెద్ద పొరపాటే కాదు, ఒక క్షమించరాని నేరం కూడా. దీనివల్ల ఆ దైవానికి మీమీద విపరీతమైన కోపం వస్తుంది. ఆ దేవుడు ఒక్కసారి ఆగ్రహిస్తే ఆ శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. నేను చెప్పే ఈ మాటలను అస్సలు తేలికగా తీసుకోవద్దు. మీ జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోవటానికి ఇవి చాలా అవసరం. ఇక మీరు చేయకూడని మరో ముఖ్యమైన తప్పు మీ మాట తీరుకు సంబంధించింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీ మాటే మీ తలరాతను నిర్ణయిస్తుంది. మీ మాటల్లో గనక తీయదనముంటే జనం మీ వైపు ఆకర్షితులవుతారు, మిమ్మల్ని గౌరవిస్తారు. అలా కాకుండా మీ మాట కఠినంగా ఉంటే ఆ చేదు స్వభావం వల్ల జనం మీకు దూరమవ్వటమే కాకుండా ఆ దైవం కూడా మీమీద అసంతృప్తి చెందే అవకాశముంది. మీ ఇంటి వాతావరణం మొత్తం మీ మాట మీదనే ఆధారపడి ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ టెన్షన్లు పెంచుతూ, గొడవలు పడుతూ, ప్రతి చిన్న విషయానికి వివాదాలు పెట్టుకుంటే మీకు ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చిన ఆ శక్తి మీ ప్రవర్తన చూసి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఆ శక్తి గనక వెళ్ళిపోతే దాని ప్రభావం నేయరుగా మీ జీవితం మీద పడుతుంది. మీరు గనక కోపంలో మద్యం వంటి చెడు అలవాట్ల వైపు అడుగులు వేస్తే మీ జీవితం నాశనం అవడానికి ఎంతో సమయం పట్టదు. ఆ తర్వాత మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత కఠినమైన తపస్సు చేసినా ఫలితం ఉండదు. ఎందుకంటే ఆ దైవశక్తిని ఒక్కసారి నొప్పించిన తర్వాత మళ్లీ ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం. వృశ్చికరాశి మిత్రులారా, మీకు ఇష్టం లేకపోయినా ఒక చేదు నిజం ఇక్కడ చెప్పక తప్పదు. ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి ముక్క మీకు చాలా ముఖ్యం. ఇందులో మీరు ఏ ఒక్క చిన్న పాయింట్ మిస్ చేసినా పెద్ద తప్పు చేసినట్టే లెక్క. ఇప్పుడు మనం మీ రాశిఫలం ఎలా ఉండబోతోంది, ఈ సమయం మీకు ఎలాంటి ఫలితాలనివ్వబోతోంది, మీరు ఏ పనులు చేస్తే మంచిది, వేటికి దూరంగా ఉండాలి అన్న విషయాలను క్లియర్గా తెలుసుకుందాం.
వృశ్చిక రాశి జాతకులారా, ఇప్పుడు మీ జీవితంలో ఏ పనులు మీకు కలిసి వస్తాయి, వేటికి మీరు దూరంగా ఉండాలి అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనిషి తలరాత ఎప్పుడూ తన కర్మల మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత మంచి పనులు చేస్తే మీ అదృష్టం అంతగా ప్రకాశిస్తుంది. అయితే ఇప్పుడు మీరొక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇది ఎవరినో హింసించడానికి కాదు, మీ జీవితాన్ని ఒక కొలిక్కి తెచ్చుకోవడానికి తీసుకునే నిర్ణయం. మిమ్మల్ని చీకట్లోకి లాగుతున్న ఆ పాత బంధాల గొలుసులను తెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ వ్యక్తైతే మీ ప్రశాంతతను దూరం చేస్తున్నారో ఆ వ్యక్తిని మీ దైనందిన జీవితం నుండి పూర్తిగా దూరం పెట్టండి. ఎప్పుడైతే మీరు ఆ ప్రతికూల బంధాల సంకెళ్లను తెంచుకుంటారో అప్పుడే మీ జీవితంలో వెలుగులు నిండుతాయి, సంతోషానికి తలుపులు తెరుచుకుంటాయి. మేము ఎప్పుడూ చెప్పేది ఒకటే, ముందు మీ ఎదుగుదలకు ఎవరు అడ్డుపడుతున్నారో గుర్తించండి, ఆపై ధైర్యంగా వారిని మీ హద్దుల బయట పెట్టండి. ఇది ఎవరిమీదో కక్ష తీర్చుకోవడం కాదు, ఇది మీ ఆత్మరక్షణ. మీ జీవితం నుండి విషాన్ని తీసేసి హాయిగా శ్వాస పీల్చుకునే హక్కు మీకుంది. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఆ మోసపూరిత వ్యక్తులను ఎలా గుర్తించాలి, వారి ప్రభావం మళ్లీ మీ జీవితం మీద పడకుండా ఎలా జాగ్రత్త పడాలి అన్నది మేం మీకు వివరిస్తాం. రాత్రివేళల్లో మీ మనసు అశాంతిగా ఉన్నప్పుడు, పాత జ్ఞాపకాలు మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు మీరు చేయాల్సిన కొన్ని సులభమైన పద్ధతులను మేం చెబుతాం. ఇవి ఎవరికీ హాని చేసేవి కావు, కేవలం మీ ఇంటిని, మీ మనసును శుద్ధి చేసేవి మాత్రమే. మేం చెప్పబోయే విషయాలు వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి పేరు వింటే మీ నమ్మకం ఒక్కసారిగా సడలిపోవచ్చు, ఎందుకంటే నిజం ఎప్పుడూ చాలా చేదుగా ఉంటుంది. కాని గుర్తుంచుకోండి, నమ్మకం అనేది చాలా సున్నితమైనది. అది ఒక్కసారి విరిగిపోతే మళ్లీ అతికించడం చాలా కష్టం. అందుకే ఈ మాటలను కేవలం హెచ్చరికగా మాత్రమే కాకుండా మీ జీవితాన్ని మళ్లీ చక్కదిద్దుకోవడానికి దక్కిన ఒక అవకాశంగా భావించండి. ఈ శక్తి కేవలం మాది మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి మరియు మహాబలి హనుమంతుడి ఆశీస్సులు కూడా ఇందులో ఉన్నాయి. వృశ్చిక రాశి జాతకులారా, ఈ శక్తి కేవలం మాది మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి మరియు మహాబలి హనుమంతుడి ఆశీస్సులు కూడా ఇందులో ఉన్నాయి. అందుకే శాస్త్రాల్లో కూడా ఒక మాట చెబుతారు, ఎవరైతే మన జీవితంలో శత్రువులుగా మారి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారో, మన సంతోషాన్ని చూసి ఓర్వలేరో, అలాంటి వారి నుంచి దూరంగా ఉండడమే అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. ఎవరైనా మిమ్మల్ని ఒకసారి మోసం చేస్తే వారిని క్షమించడం మీ గొప్పతనమవుతుంది. దానివల్ల మీరు ఇతరుల దృష్టిలో మంచివారు కావచ్చు. కాని అదే తప్పును మళ్లీ మళ్లీ చేస్తూ అదే వ్యక్తిని పదే పదే నమ్మడం మాత్రం అమాయకత్వం కాదు, అది మూర్ఖత్వమవుతుంది. ఎందుకంటే నమ్మకం అనేది ఒక్కసారి విరిగిపోతే అది మళ్లీ ఎప్పటిలాగా ఉండదు. అందుకే మిత్రులారా, ఈ వీడియోను చివరి వరకు చూడమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. అంతకంటే ముందు ఆ హనుమంతుడి మరియు శ్రీరామచంద్రుడి నిజమైన భక్తులంతా ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై శ్రీరామ్, జై హనుమాన్ అని రాయండి. మీ ఈ చిన్న భక్తి సంకల్పం మీ మనసులోని భారాన్నే కాకుండా మీ జీవితంలోని కష్టాలను దూరం చేసే మార్గాన్ని చూపిస్తుంది. మీరు గనక ఆ దైవనామాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే మీ శత్రువులు తమంతట తామే మీ దారి నుంచి తప్పుకుంటారు. ఆ హనుమంతుడి ఆశీస్సులతో మీకు అన్ని దిశల్లో విజయం లభిస్తుంది. గత కొన్నేళ్లుగా మీరు గమనించే ఉంటారు, మీరు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్మారో, ఎవరికోసమైతే మీ సంతోషాలను కూడా త్యాగం చేశారో, ఆ మనుషులే ఈరోజు మీకు శత్రువులుగా మారిపోయారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించనివారు, మీరు సంతోషంగా ఉంటే మాత్రం తట్టుకోలేకపోతున్నారు. మీ ఎదుగుదల చూసి వారి గుండెల్లో అసూయ మంటలు పుడుతున్నాయి. ఎవరో అన్నట్టు మనుషులంతా మట్టితో తయారవుతారని అంటారు కాని, నేను చూసిని కొందరు సొంత మనుషులు మాత్రం పక్కాగా రాతితో తయారయ్యారు. అవును మిత్రులారా, ఇదే నిజం. మీ జీవితంలో కూడా ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఎవరికోసమైతే మీరు అన్నీ చేశారో వారే ఇప్పుడు మీకు ఎదురు తిరుగుతున్నారు. అందుకే ఇకనైనా మీరు కళ్ళు తెరవాలి. మీరు చేసే ప్రతి పనిని చాలా ఆలోచించి చేయండి. ఈ సమయం చాలా కీలకమైనది. మీరు వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో మీరు చేసిన పొరపాట్లను మళ్లీ రిపీట్ చేస్తే అది మీ మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. వృశ్చిక రాశి జాతకులారా, గతంలో మీరు చేసిన పొరపాట్లను మళ్లీ మళ్లీ చేయటం ఇప్పుడు మీకు చాలా భారంగా మారవచ్చు. ఎవరైనా సరే, ఎంత తీయటి మాటలు చెప్పినా సరే, వారి మాటల వెనుక ఉన్న అసలు రమ్మును కనిపెట్టండి. కొంతమంది మంచివాళ్లలా ముసుగు వేసుకుని వస్తారు, మీతో 2-3 తీయటి మాటలు మాట్లాడతారు. కాని వాళ్ల పని అయిపోయిన తర్వాత మిమ్మల్ని నడిరోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారు. ఇకనైనా మీరు మేల్కోవాలి. నిజాన్ని గుర్తించి మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి. ప్రతిసారీ ఇతరుల మాయలో పడి మోసపోవటం కంటే ఒక్కసారి మీకోసం మీరు గట్టిగా నిలబడటం చాలా అవసరం. మిత్రులారా, మా మాటలను మీరింత శ్రద్ధగా వింటున్నందుకు ధన్యవాదాలు.
ఇక్కడ మేము చెబుతున్న విషయాలు మీ జీవితానికి ఏ మేరకు సరిపోతున్నాయో కూడా మాకొక్కసారి చెప్పండి. ఎందుకంటే మేము చెబుతున్నది ఏదో గాలిమాటలు కావు. ఇవి మీ జీవిత అనుభవాల నుంచి, ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే చేదు నిజాల నుంచి పుట్టినవి. లోకం మిమ్మల్ని ఎప్పుడూ రకరకాల మాటలు అంటుంటుంది. కొందరు పొగుడుతారు, మరికొందరు మిమ్మల్ని కిందకు లాగడానికి ప్రయత్నిస్తారు. చుట్టుపక్కల జనం మీకు 100 రకాల సలహాలిస్తుంటారు. కాని గుర్తుంచుకోండి, మీ మనసు, మీ బుద్ధి ఏం చెబుతుందో అదే చేయండి. మీరు చేసిన అతిపెద్ద తప్పేంటంటే ఇతరుల జిత్తులమారి మాటలు నమ్మి నిర్ణయాలు తీసుకోవటం. దానివల్ల మీరు చాలా పెద్ద నష్టాలే చూశారు. ఇక ఆ తప్పులను మళ్లీ చేయకండి. మీరు తీసుకునే నిర్ణయాలు కేవలం మీవి మాత్రమే అయ్యుండాలి. మీ కష్టం మీద, మీ తెలివితేటల మీద నమ్మకముంచండి. ఎందుకంటే మనుషులు మిమ్మల్ని మోసం చేయవచ్చు, మీ నమ్మకాన్ని వమ్ము చేయవచ్చు. కాని మీ కష్టం, మీ పోరాటం, మీరు నమ్మిన దైవం మిమ్మల్ని ఎప్పుడూ ఒంటరిని చెయ్యవు. మీకు నమ్మకం ఉండాల్సింది మీ పనిమీద, ఆ భగవంతుడిమీద. అన్నిటికంటే మిన్నగా ఆ శనిదేవుడి న్యాయం మీద భరోసా ఉంచండి. ఎందుకంటే మనిషి చేసే ప్రతి పనికి సరైన ఫలితాన్నిచ్చే దైవం ఆయనే. ఇక ఇతరుల మీద ఆధారపడటం మానేసి మీ కర్మల మీద, మీ దైవం మీద విశ్వాసముంచండి. ఇదే మీ విజయానికి అసలైన తాళంచెవి. మీ ఉద్దేశాలు గనక పవిత్రంగా ఉంటే ఆ శనిదేవుడు మీకు ఖచ్చితంగా విజయాన్నందిస్తాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, అది మారుతూనే ఉంటుంది. అలాగే మనుషుల స్వభావం కూడా మారుతుంది. అందుకే మనుషులని కాదు, మీ పనిని నమ్మండి. ఒంటరిగా కూర్చుని బాధపడటమనేది చావుతో సమానం. మనిషి ఎప్పుడైతే ఒంటరిగా ఉండి తనలో తానే సతమతమవుతుంటాడో అప్పుడే అసలైన పరీక్ష మొదలవుతుంది. కాని అలాంటి సమయంలోనే మీరు ధైర్యంగా ఉండాలి. వృశ్చిక రాశి జాతకులారా, ఒంటరిగా కూర్చుని బాధపడటమనేది చావుతో సమానం. మనిషి ఎప్పుడైతే తనలో తానే సతమతమవుతుంటాడో అప్పుడే అసలైన పరీక్ష మొదలవుతుంది. కాని అలాంటి సమయంలోనే మీరు మీ మీద నమ్మకముంచాలి. మీ మనసును మీరు అదుపులో పెట్టుకోండి. మిమ్మల్ని బాధపెట్టే మనుషులను మీ మనసులో నుండి, మీ జీవితం నుండి బయటకు పంపేయండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం ఎదుటివారిని సంతోషపెట్టే క్రమంలో మనల్ని మనం మర్చిపోతుంటాం. చివరికి ఎవరికోసమైతే మనం అన్నీ చేశామో వారే మన గుండెమీద లోతైన గాయం చేసి వెళ్ళిపోతారు. అందుకే మిత్రులారా, ఇకనైనా మీ మీద మీరు శ్రద్ధ పెట్టండి. మీ ఆత్మగౌరవాన్ని గుర్తించండి. మీకోసం మీరు ఆలోచించుకోవటం మొదలుపెట్టండి. అప్పుడే మీ ఆత్మకు శాంతి కలుగుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ వీడియో ఏదో సాధారణమైనది కాదు. గ్రహాల సంచారం మరియు నక్షత్రాల స్థితిగతులను మా టీం పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఈ విషయాలను మీ ముందుకు తీసుకొచ్చాం. అందుకే ఈ వీడియో మీ జీవితానికి చాలా కీలకం. నేను మీకు ఒక మాట గ్యారెంటీగా చెప్పగలను. ఈరోజు మీ జీవితంలోనే ఒక మర్చిపోలేని రోజు కాబోతోంది. అవును మిత్రులారా, ఈరోజు సాయంత్రం సరిగ్గా 5:25 గంటలకు మీ అదృష్ట జాతకంలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది. అయితే దీనికోసం మీరు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఆ రహస్యాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఆ పరమశివుడి మరియు పార్వతీదేవి నిజమైన భక్తులంతా కామెంట్ బాక్స్లో జై భోళాశంకర్, జై పార్వతీమాత అని భక్తితో రాయండి. అలా చేయడం వల్ల మీమీద ఆ దైవకృప వెంటనే మొదలవుతుంది. మీలోని నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇక ఈరోజు అసలైన భవిష్యవాణి విషయానికొస్తే, కేతుగ్రహం మీకు అత్యంత అనుకూలమైన స్థితిలోకి రాబోతోంది. ఎప్పుడైతే కేతువు ఒక వ్యక్తిమీద కరుణ చూపిస్తాడో వారు జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. వృశ్చిక రాశివారికి ఆ అద్భుతమైన సమయం ఇప్పుడు మొదలవ్వబోతోంది. వృశ్చిక రాశి జాతకులారా, ఇప్పటివరకు మనం చెప్పుకున్నవన్నీ ఒక ఎత్తైతే రాబోయే 5 రోజుల్లో జరగబోయే ఆ అద్భుతాలు మరొక ఎత్తు. సాక్షాత్తు ఆ శనిదేవుని కృపతో మీ జీవితంలోని చీకట్లు తొలగిపోయి అద్భుతమైన కాంతి ప్రవేశించబోతోంది. మీరు పడ్డ కష్టానికి, చూపిన ఓర్పుకి ఆ భగవంతుడిచ్చే బహుమతి ఇది. సాయంత్రం 5:25 గంటల సమయాన్ని గుర్తుంచుకోండి. అది మీ అదృష్టానికి నాంది పలకబోతోంది. మీ కష్టాలు తీరిపోయే సమయం వచ్చింది కాబట్టి పూర్తి ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయండి. ఆ దైవం ఎప్పుడూ మీ వెంటే ఉన్నాడు. మిత్రమా, వృశ్చిక రాశివారి ఏప్రిల్ నెల జాతక విశేషాల గురించిన పూర్తి సమాచారం ఇక్కడితో ముగిసింది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ జీవితానికి ఎంతవరకు సరిపోయాయో మాకు తప్పకుండా కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఆత్మీయులకు, మిత్రులకు కూడా ఈ సమాచారాన్ని షేర్ చేసి వారిని కూడా అప్రమత్తం చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందరికంటే ముందుగా అందుతుంది. ఆ దైవకృప మీపై మరియు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు. జై బజరంగబలి.